సామాజిక సేవల్లో భాగంగా గాజువాకలోని ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మత పెద్ద ఆల్జాన్ హబీబీ పాల్గొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. అనంతరం పేద ముస్లింలకు తోఫా అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 2 ఏళ్ల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల నిరాదరణకు గురైన పేదలకు పింఛన్ల పంపిణీ, రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు, పేద విద్యార్థులకు చేయూత వంటి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 66వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్, కార్యదర్శి ఇక్బాల్, అస్మద్ అలీ, షఫీ, ఫైజల్ రెహమాన్, అబ్దుల్ హమీద్ ఖాన్, ఎండి ఇక్బాల్, రబ్బానీ, కరీం, దిలావర్, సికందర్, అలీ రాజా, లతీఫ్, తాజుద్దీన్, అబ్బాస్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఇది చాలా రోజుల నుంచి మా అల్ మదీనా ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫీ గారి కళ. ఆయన చాలామందితో మాట్లాడడం జరిగింది దీన్ని స్టార్ట్ చేద్దామనేసి. కానీ అలా మాట్లాడుతూ కొన్ని రోజుల తర్వాత ఇమ్రాన్ గారు మేము వాళ్ళందరూ కూర్చున్నప్పుడు దానికోసం మాట్లాడుతూ ఇమ్రాన్ గారు ఏమన్నారంటే కొద్దిగా స్టార్ట్ చేద్దాం, ఏమైతే అదైంది స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ 2 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఈ 2 సంవత్సరాల్లో మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఫస్ట్ ఇయర్ మేము మదీనా మస్జిద్లో అందరికి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అదే సంవత్సరం రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది 50 మందికి. దాని తర్వాత ఈ సంవత్సరం మా ఈద్ మిలాదున్ నబీ రోజు అగనంపూడి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లోని వాళ్ళకి ఫల్స్, ఫ్రూట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని తర్వాత అందరూ కూర్చొని కమిటీ మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ చేశారు, అల్ మదీనా తరపు నుంచి పర్మనెంట్గా ఏదో స్కీమ్ ఉండాలి, దాన్ని ఏ విధంగా చేద్దామంటే కమిటీ మెంబర్స్ అందరూ నిర్ణయించినట్టు అల్ మదీనా ఆసరా అనే పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేసాం. దాంట్లోని ఒక 5 ఫ్యామిలీస్ నిజంగా వాళ్ళు అంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడే బతికిన మనుషులకి మేము అందరిని షూట్ని చేసి ఐదు ఫ్యామిలీకి ఒక్క ఫ్యామిలీకి 1500 చొప్పున 5 మెంబర్స్కి 7500 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇది కుల మతాత అతీతంగా కొన్ని మన చుట్టుపక్కల ఉన్న హిందూస్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, వాళ్ళు కూడా జాయిన్ చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ 5 ఇస్తున్నాం. మాకు అల్లా తాలా మాకు తౌఫీక్ ఇవ్వాలా, దాంతో మేము జనాలను కూడా పెంచుతాం. అదేవిధంగా నెక్స్ట్ ఇది రంజాన్ మాసం, దీంట్లోని చాలామంది పేదవాళ్ళు చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉంటారు. మాకు అల్లా తాలా చెప్పినట్టు ఈ రంజాన్ నెలలో జకాత్, ఫిత్రా, సదకా చాలామంది తెస్తారు. మా గ్రూప్ మెంబర్స్లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే డొనేషన్ తప్ప మేము బయట నుంచి ఎక్కడ డొనేషన్ చేయట్లేదు. ఓన్లీ మా గ్రూప్లో ఎవరైతే మెంబర్షిప్గా జాయిన్ అవుతారో వాళ్ళు ఇచ్చే డొనేషన్ తోటే ఈ జకాత్ డబ్బులు కానీ, ఫిత్రా డబ్బులు కానీ, సదకా డబ్బులు కానీ తీసుకొని మేము ఈ సంవత్సరం 100 కిట్లు రంజాన్ తోఫాగా ఇవ్వడం జరుగుతుంది. అల్లా తాలా దువా చేస్తున్నాం, మాకు అల్లా తాలా ఇంకా తౌఫీక్ ఇవ్వాలా, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను మా ద్వారా అల్లా తాలా తీసుకోవాలని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం, అదాబర్సే. ఈరోజు ఇక్కడ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ 2వ సంవత్సరం అడుగుపెట్టిన కారణంగా ఈరోజు రంజాన్ తోఫా అల్ మదీనా తరపున ఒక 200 నుంచి 300 మందికి ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా ఈరోజు మన మౌలానా నిజాన్ గారు, అంటే కార్పొరేట్ ఇమ్రాన్ గారు, మళ్ళీ ఫదులు గారు, మహబూబ్ గారు, ఇంకా ఇక్బాల్ గారు, ఇంకా కరీం. అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ మొట్టమొదటి చాలా ఇఫ్తార్ గ్రాండ్గా చేసాం. మదీనా మస్జిద్లో కనీసం ఒక 200-300 మందికి 500 మంది దాకా ఇఫ్తార్ విందు చేయడం. నెక్స్ట్ మళ్ళీ రంజాన్ తోఫా కూడా ఇవ్వడం జరిగింది, మళ్ళీ 50 నుంచి 100 మందికి. మళ్ళీ మొన్న జరిగినటువంటి పెన్షన్ కార్యక్రమంలో చాలామంది పెన్షన్లు కూడా స్టార్ట్ చేసాం ప్రతి నెల. ఈరోజు చాలామంది ఆనందిస్తూ ఉన్నారు, మంచి కార్యక్రమం చేస్తున్నారు, మంచి టీం తయారైంది, ఇలాగ ముందుకెళ్ళండి, మేమంతా సక్సెస్ అవుతాం, మీ వల్ల మాకు బెనిఫిట్స్ ఉన్నాయి, మీ వల్ల మేము కూడా సహకరిస్తామని ప్రజలు కూడా ముందుకు వచ్చి పబ్లిక్ కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ మక్సద్తో చాలామంది ముందుకెళ్ళి అనేక విషయాల్లో అనేక పేదలను వేరేరి మరీ నిజమైన పేదవాళ్ళు, చాలామంది తినలేని వాళ్ళు ముందుకు వచ్చి అడగరు, నాకు తిండి లేదని అడగరు కదా. అదే ఎంక్వైరీ కమిటీ అల్ మదీనా తరపున వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజమైన పేదలను గుర్తించి వాళ్ళకి ఒక టోకెన్ సిస్టమ్ ఇచ్చి పిలిపించి వాళ్ళకి మేము ఒక కార్యక్రమం, తోఫా కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం చేశారు. అదే కాకుండా వాళ్ళకి చాలామందికి ఆసరా ఒక స్టార్టింగ్ 1500 నుంచి ఆసరా కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అది మొన్న 100 నుంచి 200 మందికి ఇచ్చారు. ఇంకా దాన్ని పెంచుకుంటూ పోతున్నాం.
దానికి ముఖ్యంగా చాలామంది పెద్దలు మళ్ళీ మన కార్పొరేటర్ కూడా సహకరిస్తున్నారు, అందరూ కూడా సహకరిస్తున్నారు. దీన్ని అందరూ కూడా మీ మీడియా, ముఖ్యంగా మీడియా మాకు సహకారం చేస్తూ ఉంది. అలాగే ముందుకు తీసుకెళ్ళి అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం ఇంకా పేదవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేసి ముందుకు తీసుకెళ్ళి ఇంకా సేవ చేసే కార్యక్రమాన్ని అందించాలని మేము కోరుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం కనుక ఈ కార్యక్రమం విజయం అవుతుంది. కొంతమంది లోటుపాట్లు చాలా ఏదో చెప్తున్నారు, అది నిజమైన నమ్మకొద్దు. నిజంగా వాస్తవాలు నిజమైన పేదలకు మేము ఇస్తున్నాం. కొంతమంది పనికిరాని వ్యక్తులు ఏదేదో మాట్లాడుతున్నారు, దాన్ని ఎవరు గ్రహించవద్దు. దయచేసి ప్రజలకు తెలుసు ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు మంచిగా చేస్తున్నారు అనేది. దయచేసి ఆలోచించి అందరూ కూడా సహకారం అందించి అందరూ ప్రతి చేయ కూడా దీనిలో వేసి ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క పేద వ్యక్తులకి మనం న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు.